బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది. తాజాగా ఆయన ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్ను సందర్శించారు. హార్వర్డ్స్లోని భారతీయ విద్యార్థుల బృందం ఆహ్వానం మేరకు ఆయన క్యాంపస్కు వెళ్లారు. భవిష్యత్తు తెలంగాణ లక్ష్యాలపై వారితో ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా విద్యాపరంగా అగ్రగామిగా నిలిపేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను విద్యార్థులకు వివరించారు. కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిని విస్తరింపజేయడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. తెలంగాణ విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను తీసుకురావడంపై విద్యార్థుల నుంచి సలహాలు సూచనలు కూడా స్వీకరించారు. ఇక ఏఐ, డేటా సైన్స్ వంటి ఆధునిక సాంకేతికతను యువతకు శిక్షణ ఇచ్చి వారిని గ్లోబల్ మార్కెట్కు సిద్ధం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా ఆర్థిక విధానాలను రూపొందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అదేవిధంగా హార్వర్డ్ వంటి ప్రపంచ స్థాయి సంస్థల్లో చదువుతున్న తెలుగు, భారతీయ విద్యార్థులు తమ విజ్ఞానాన్ని రాష్ట్ర ప్రగతి కోసం వెచ్చించాలని సీఎం పిలుపునిచ్చారు. తెలంగాణను ఒక నాలెడ్జ్ హబ్గా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.